హాయ్, ఈరోజు మనం చక్కెర పొంగల్ ఎలా చేద్దాం చూద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే బియ్యం. నేను ఒక గ్లాస్కి కొంచెం ఎల్తుగా బియ్యం తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అర గ్లాస్ పప్పు. రెండు ఈక్వల్ క్వాలిటీ అయితే బాగుంటాయి. పంచదార, జీడిపప్పు, బాదం, పిస్తా. ముందుగా మనం పప్పు బియ్యం, ఒక గ్లాస్ బియ్యానికి ఒక అర గ్లాసు పప్పు వేసుకొని రెండు కలిపి పొయ్యి పెట్టుకోవాలి. ఇదిగోండి, రెండు కలిపి ఈ విధంగా నేను పొయ్యి పెట్టుకున్నాను. మనం ఇది ఎలాగంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. నేను ఇది ఎగిరింపుకు పెట్టుకున్నాను. అది ఉడికిన తర్వాత ఇలా ఎగిరింపు పెడితే ఈ విధంగా అయింది. ఇలా అయిన దాంట్లో ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, ఈ విధంగా అయింది. దీంట్లోకి మనం ఒక గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఒక గ్లాసు బియ్యం, అర గ్లాసు పెసరపప్పు వేసుకున్నాం కదా, దానికి మన స్వీట్ తగ్గట్టు మీరు ఇంకొంచెం స్వీట్ తినేలాంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక గ్లాస్ చక్కెర వేస్తున్నాను. ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు నెయ్యితో వేపుకొని పోపు వేసుకుందాం. నేను ఇందులో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకున్నాను. మనం ఇప్పుడు పోపు రెడీ చేద్దాం. పోపు అంటే ఏమీ లేదండి, మనం ఏవైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నామో నెయ్యితో వేపుకొని దీంట్లో వేసుకోవడాన్ని పోపు అంటాం. ఇంకో నేను దీనికేమో ఆవు నెయ్యి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం నెయ్యి ఎక్కువ కావాలి కాబట్టి 2 చెంచాల నెయ్యి తీసుకున్నాను. ఇక ఇలా వేడెక్కుతుంది. వేడెక్కిన దాంట్లో మనం బాదము, జీడిపప్పు వేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాదం పప్పు వేసుకున్నాం. ఇది కొంచెం వేగుతుంది. ఈ లోపల మనం జీడిపప్పు వేసుకున్నాం. జీడిపప్పు, పిస్తా కూడా వేసుకున్నాం. ఇవి మనకు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు, దీనికి కొలతలు ఏమీ లేవు. ఇవి మాడిపోకుండా కొంచెం చూసుకుని జాగ్రత్తగా వేపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసి కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే మన చక్కెర పొంగలి రెడీ.